రిచ్ వచ్చుడేమో కానీ ఆ మతిని కానీ జిట్టు తగిలినట్టున్నది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. మొత్తం కూడా ఇట్లా రక్తం అయితే వెళ్తుంది శోధాలకి. సో ఫర్ ద ఫస్ట్ టైం పోయినసారి మనం చీరల మీద ఓవర్ నైట్ ఛాలెంజ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. దీంట్లో మీ కామెంట్ కూడా ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే ఈ వీడియో పైన. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం బ్యాంబూ హౌసెస్ అండ్ వాటిలో చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. ఇక్కడ చూసినట్లయితే గైస్ లాస్ట్ లో హై బడ్జెట్ వచ్చినోనికి ఇన్ని కట్టెలు అండ్ మిడిల్ బడ్జెట్ లో వచ్చినోనికి ఇన్ని కట్టెలు, లాస్ట్ లో నేను ఎప్పుడు నాకు ఇన్ని కట్టెలు అయితే రాబోతున్నాయి. సో ఈ వీడియోలో వీటితోని మేమే షెల్టర్స్ ని ప్రిపేర్ చేసుకొని వాటిలో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏమో మతిన్ లాస్ట్ దాంట్లో కొన్ని కట్టెలు ఉన్నాయి. అవిటితో ఎట్లా వేసుకుంటాం అంటే ఫస్ట్ అన్ని మధ్యలో కడిగేసి ఇట్లా మధ్యలోకి కడి రౌండ్ గా. అవును, నాకెందుకు చెప్తున్నావు? నీకే వస్తుంది ప్రతిసారి లాగానే గాయస్ ఈసారి కూడా పూర్లో రావద్దని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త గేమ్ అయితే తీసుకొచ్చిన. ఆ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి వచ్చేసి రిచ్. హై బడ్జెట్ ఎవరికి, లో బడ్జెట్ ఎవరికి, మిడిల్ బడ్జెట్ ఎవరికి అని డిసైడ్ చేసేది ఏంటి అంటే గాయస్ ఈ కప్స్ ప్రతిసారి లాగానే చిట్టీలు రాస్తాము. ఆ తర్వాత దీన్ని మొత్తం షఫల్ చేసి దీని కింద అటు ఇటు మనోడు అయితే అంటాడు, మేము అక్కడ తిరిగి ఉంటాము. సో వచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరికి ఏ చిట్ వస్తే వాళ్ళు ఆ బడ్జెట్ తోని సర్వైవ్ అయితే కావాలి. ఈసారి నాకు రిచ్ వస్తా రాదు చూద్దాం. నువ్వంటే అయిపోతుందా? రిచ్ ఆల్రెడీ నాకే రాసి పెట్టింది. ఏమో మన తెలంగాణ భూకంపం వచ్చిందట, మరి మేబీ ఏమో చెప్పలేము. 1% మిడిల్ క్లాస్ పూర్ సాయి కృష్ణ అని రాసుకోండి. ఇంకే హే భగవాన్ ఈసారి అన్న రిచ్ ప్రసాదించు. పూర్ అంబాజర్ ఏ ఓవర్ నైట్ ఛాలెంజ్ లో చూడు గాయస్, పూర్ నా కోసమే తయారు చేసినట్టు అయింది సార్. అందుకనే రిచ్ ఎట్లా నాకు రాదని రిచ్ అని తక్కువ ఐటమ్స్ ఇచ్చిన, పూర్వానికి ఎక్కువ ఐటమ్స్ ఇచ్చిన. నాకు అదే అవుతుంది ఎప్పుడు. ఇక ఓకే, 3 చిట్టీలు అయితే గాయస్. చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకు? పూర్వ గనిగానే ఉంటాయి ఐటమ్స్. ఓకే, ఇక చిట్టీలు కూడా మారు రే, మొత్తం చేంజ్ చేసారు. దారే ఇట్లా రే. కమాన్, అప్పుడే అయిపోయిందా? అరే ఫస్ట్ తీసుకోవడానికి రిచ్ వస్తుందా? ఫస్ట్ అట్లే పెట్టచ్చు థింకింగ్. ఓకే, మనదే కదా రిచ్. ఏదో ఒకటి ఎల్లైనా సర్వే. మొత్తానికి లైవ్ లో చూసిరు కదా, రిచ్ అయితే వచ్చేసింది. మేము చేసింది ఏం లేదు, ఎవరికి ఏ ఐటమ్ వస్తే దాంట్లో సర్వైవ్ అయ్యేది ఉండే. బ్యాక్ పోయినాం, రిటర్న్ రాగా రిచ్. స్టార్టింగ్ లో ఒకటి మాట్లాడుకుని గుర్తుందా? ఈ బొమ్మలు మధ్యలో కడి చేసుకొని ఇట్లా రివర్స్ వి షేప్ లో. సో మొత్తానికి అయితే గాయస్ ఇన్ని రోజుల నా కళ అయితే నెరవేరింది. నాకు వచ్చింది రిచెస్. నాకు వచ్చింది పూరు. నాకు రిచ్ వచ్చింది, పూర్ వచ్చింది ఇంత ముందు, కానీ ఫస్ట్ టైం మిడిల్ క్లాస్ వచ్చింది. దానిలో ఎంజాయ్ చేయాలి. ఈసారి నాకు రిచ్ అయితే వచ్చింది. సో హౌసెస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. రిచ్ ఇది నేను రిచ్ లో వచ్చినా కాబట్టి గాయస్ నా దగ్గర ఇన్ని కట్టెలు అయితే ఉన్నాయి. వీటిని అన్నిటిని యూజ్ చేసి నేను నా షెల్టర్ని ఎట్లా ప్రిపేర్ చేయబోతున్నా అంటే మంచిలాగా అయితే ప్రిపేర్ చేస్తున్నా. కింద 4-6 కట్టెలు ఉంటాయి, కింద ఒక బేస్ ఉంటుంది, దానిపైన వాటర్ పడకుండా షెల్టర్ అయితే ఉంటుంది అనమాట. సో దానికోసం మన ఈ ఎర్త్ డిగ్గింగ్ టూల్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి హోల్స్ అయితే వేస్తున్నా. మంచి వచ్చేసి గాయస్ ఇంత హైట్ లో అయితే తయారు చేస్తా. కింద సైడ్ బేస్ ఉంటుంది, ఆ తర్వాత హిల్ వస్తుంది, పైన కప్ అయితే వస్తుంది. కప్పు కొద్దిగా హైట్ ఉన్నది కాబట్టి మధ్యలో పెట్టిన కట్టెలను కొద్దిగా హైట్ గా అయితే వేసుకున్నాను.
మన ఇల్లు పని అయితే స్టార్ట్ అయిపోయింది. దగ్గర గాయస్ ఒక 3 గంటలు అవుతుంది వీటి మీద వర్క్ చేయబట్టి. ఈ ఇల్లు వచ్చేసి బాగా టైం తీసుకుంటున్నాయి కన్స్ట్రక్షన్. అండ్ రిచ్ వచ్చుడు ఏమో కానీ ఆ మతిని కానీ జిట్టు తగిలినట్టున్నది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. మొత్తం కూడా ఇట్లా రక్తం అయితే వెళ్తుంది షోలకి. నీ జిట్టు తగిలిందిరా. ఏం పని లేకుండా మా తిరిగానికి ఎయిర్ సోఫా వచ్చింది. పైన వీడియోలో ఎంజాయ్ చేసినాడు. రిచ్ అంటే అట్లా రావాలి. కానీ ఇలా పని బాగా కలుగుతుంది. నీకు వచ్చా 4 కట్టెలకు ఒక 5 గంటలు కష్టపడ్డ తర్వాత మా షెల్టర్స్ వచ్చేసి మేము బ్యాంబూస్ తోనే బిల్డ్ అయితే వేసుకున్నాము. ఇక్కడ మీరు పాయికాన చూసినట్లయితే స్పెషాలిటీ ఏంటంటే రాత్రి ఒకవేళ చలి పెడితే ఇక్కడనే మంట పెట్టుకున్నాడు. ఆల్రెడీ అన్ని పేర్చి పెట్టిండు. మంట నెక్స్ట్ వచ్చేసి గైస్ పందుల పాక కనుక మీరు చూసినట్లయితే వచ్చేసి ఇక్కడ అయితే రెడీ అయిపోయింది. రోలి దీంట్లో రోలి గేట్ పెడితే అయిపోతుంది అంతే. ఇక ఎటు పోలేవు. నెక్స్ట్ వచ్చేసి గైస్ లగ్జరీ మంచి బర్ల మీకు ఎట్లా వదులుతారా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ కింద పడ్డా అటు వస్తుంది. నీళ్ళు వాన కొట్టగానే అటే వస్తుంది. మళ్ళీ మీకేసేస్తాం మేము. సో మొత్తానికి ఇలా ఉంటుందండి. దేనికండి ఇది? పైననే సోకు గట్టిగా ఉండాలి. ఉన్నకాడికి అది కూడా మంచిగా ఉంది. మొత్తానికి గైస్ 5 గంటలు కష్టపడి ఈ విధంగా షెల్టర్స్ ని తయారు చేసినాం. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ అయితే వేయండి. మస్తు కష్టపడడం వీటిని తయారు చేయడానికి. ఆల్రెడీ మీరు వీడియోలో చూసిరు కావచ్చు. సో ఇప్పుడు మాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఒక్కొక్కటి మీకైతే చెప్తాం. మొత్తం స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయండి. నిజంగా చెప్పనీకి పోయినసారి మంచిగా ఉండే పూర్వానికి. ఈసారి ఏం లేవు. ఒక వాటర్ బాటిల్ లక్ ఉండాలి. వాటర్ బాటిల్ ముంబై ఇండియన్స్ చిప్స్ ప్యాకెట్ అట. టమాటో ఫ్లేవర్లు మజా ప్యాకెట్ ఒకటి. మ్యాగీ రాయో. దీంతోనే ఈ రోజు ఈ నైట్ మొత్తం సర్వే కావాలి. మనం గజ్జల సౌండ్ వస్తాయి. గజ్జలు చేపించిన నేనే. ఇక్కడ మనం మిడిల్ క్లాస్ కి వచ్చేసి మనకి ఏమేమి వచ్చినాయంటే ఈసారి వెరైటీగా పాప్కార్న్ వచ్చింది. చీజ్ పాప్కార్న్ అట. ఇది ఫ్యూజ్ చాక్లెట్. ఇది వరకు నేను టిన్ టేస్ట్ చేయాలి. ఇది మాత్రం అన్యాయం రా. కనీసం హాఫ్ లీటర్ అన్నీ వచ్చేదండి. ఇది ఎంత ఉన్నది? ఇది దేనికండి? ఇది అంతే. దాంతోనే సర్వే కావాలి. ఇదేంటో స్పైసీ అట మొత్తం. గార్లిక్. ఏంద్రా గార్లైట్? గార్లికేనా? గార్లిక్. ఐ లవ్ గార్లిక్. ఓకే. దాని తర్వాత 2 వేరే బ్రాండ్ల వాటర్ తీసుకొచ్చి తెచ్చింది. 2 ఒక్క బ్రాండ్ తెస్తే అయిపోతున్నాయి. 2 లోపల కలిసి ఏమైపోతుందేమో. ఏదేమైనా రిచ్ ఉంది దాంట్లో. ఈసారి వాటర్ బాటిల్ ఏమన్నా కొత్తగా ఏమో వచ్చినాయి. తెలంగాణ గుంజుకోదు గుంజుకుంటున్నాడు. టచ్ చేసినావు అనుకో తగల పెట్టేస్తా. ఈసారి రిచ్ నేను. ఈసారి రిచ్ లో కనుక గాయస్ మీరు చూసినట్లయితే మంచి కేక్, ఒకటి బేల్పూరి, ఒకటి జ్యూస్, ఇదివరకు రాలేదు. డైరీ మిల్క్ చాక్లెట్, టమాటా సూపు, షావంగాలు, ఇంకోటి పాల ప్యాకెట్ ఉన్నది. పాల ప్యాకెట్ ఏడబెట్టినవరా? ఇది ఒక రోజు సో ఈసారి అనుకున్నా నేను రిచ్ నాకు వస్తుందేమో అని చెప్పేసి రకరకాల ఐటమ్స్ తెచ్చినా. అనుకున్నట్టుగా రిచ్ అయితే వచ్చింది. సామాన్లు దొంగ బయటికి పోయేస్తాం. సామాన్లు ముట్టుకునే లేదు. ముట్టుకుంటే దానికి బదులుగా 2 ఇవ్వాలి ఎక్స్ట్రా. అలా పడతానే లేడావు దువ్వట
ఏదో రాత్రి వండుకొని కింద రాత్రి వండుకోవడం మీద ఉంటాడు, తెల్లారులేసరికి కింద ఉంటాడు. ఇంకోటి చింగిడిగాలు మూలలు ఇవ్వలే, నాకు మూలలు సరిపోలే, అందుకనే కింద పడతా ఉన్నాయి. ఏదేమైనా మంచి భలే ఉంటుంది. డిజైన్ ఇది కొత్తగా మనము ఇంజనీర్ వచ్చింది అనమాట దీన్ని డిజైన్ చెప్పి నీకు, దాని ద్వారా మనం అయితే డిజైన్ దాని ఏదో పిటిషన్ వేస్తారు కదా, వెంచర్ టెండర్ డిజైన్ గీసి పంపించేసి ఎగ్జాక్ట్లీ మనకు ఇట్లా చూసుకున్నట్టయితే ఈ ఆటిట్యూడ్ లో ఎట్లుంటది, ఈ ఆల్టిట్యూడ్ లో ఎట్లుంటది అనమాట. కంపల్సరీ అప్రూవ్ అవుతుంది. ఏ యాంగిల్ చూసినా ట్రయాంగిల్ ఉంటుంది, అట్లుంటది. అట్లా డిజైన్ చేపించినాం. మినిమం ₹1,00,00,000 అయినాయి దానికి. ఎక్కడి నుంచి దించినాం పిలుస్తుండదా. ఇప్పటి వరకు గాయస్ ఎప్పుడు ఇప్పని తీసుకురాని ఒక ఐటమ్ చౌపతి బేల్పూరి అట, ఇది ఒక్కటి ₹50. ఓకే ఓకే, ఎంత మసాలాలు విసాలు ఏమేమి వచ్చినాయి రో, ఉండేదే కావచ్చు. అది కూడా వేడి వెనకలు ఎక్కడన్నా ముంగడికి ఎక్కాలని ఏమన్నది, వెనక వీకెట్ అయిపోతుంది. ఫ్రెష్ ఉంటుంది ఏంటి అసలు ఎంతైనా రిచ్ గమ్మతున్నాయి వాళ్ళ ఐటమ్. దేనికి నువ్వు 2 కట్టలు పడి, ఇంక 2 కట్టలు పడతా దారి కింద పడతాడు. ఓ ప్యాలాలరా ₹50 అట, ప్యాలాల కావాలి ₹50 పెడితే ఒక పూడ వస్తుంది. దాని తగ్గిన నమ్కిన్ వేసి ₹10 పొట్లం వస్తుంది నమ్కిన్. దాంట్లో ఏమున్నది, అది మెయిన్ పాయింట్. మా కూరలో తింటే ఇట్లా మిరపకాయ కారం ఇలా ఏమేస్తుంది చూసినాక ఏం చేసుకుంటావు. ఇంకా అది టచ్ చేయదు, రిచ్ ఉన్నాయి పూర్వాలు మధ్యలో 2 కట్టెలు కావాలి. కింద పడతా. అయ్యో దేనికండి ఇది, ఎందుకు ఇది మీసం పీక్తారా వచ్చి, నేను పీక్తలే చూపెడుతున్నాం ఉన్నాయా ఇట్లా ఉన్నాయని. ఇక్కడ ఉండాలన్న ఇంట్రెస్ట్ మూడు సర్వనాశనం అయిపోయిందండి. పులిలు వస్తున్నాయి ఇద్దరికి, నడవలేక నాకు లేవా, నేను కూడా తింటా. పచ్చి మేగ తింటాయి మొత్తం బర్రెంగించినట్టున్నావు కదా, పచ్చి మేగ తినలేదురా. ఫస్ట్ ధూప్ అవుతుంది, పిజ్జా అవుతున్నాయి. ఇది ఒక బుక్క అన్నా కాదు, ఇది మరీ పార్షియాలిటీ బాగా ఎక్కువైపోయింది. నీది నాది సేమ్ ఉంటుంది అన్న, ఇది మంచిగా ఉంటుంది. ఇంకా ఫ్లేవర్ ఇది ఎంత ₹10 వచ్చింది. నాకు కూడా ధూప్ అవుతున్నట్టుంది, మజా తాగుతాం మంచిగా. నేను ఎప్పుడు కూల్ డ్రింక్ తెచ్చుకున్నా కానీ కొద్దిగా తాగి మిగిలింది నేను వారవద్దుంటే, ఇప్పుడు పారవని కూడా ఏం మిగలట్లేదు, ఎంత తాగడానికి అంతే ఉన్నది. ఎంతైనా ఈ మజానైతే మస్తుంది. ಮತ್ತೆ మజాల్లో ఫ్రూటీల్లో ఒకసారి నేను ఒక వీడియో చూసిన, పడితే ఇట్లా చింపగానే లోపల మొత్తం ఫ్రూట్ ఉంటాయి. ఫ్రూట్లో కావచ్చు, మజాలా కాదట. మజా నీకు వచ్చింది కదా ఇప్పుడు, తాగినాక చింపించుడు ఏమైనా ఉన్నాయో. ఫస్ట్ టైం గాయస్ తీసుకొచ్చినాం దీన్ని, మస్తు టేస్ట్. ఏంటంటే పాములు తినొస్తే ఏం ఎక్కలేవు. రసం వైపు ఎక్కడా ఫస్ట్ మన వాళ్ళకి ఎక్కుతుంది కదా, నేను కూడా మీద పడుకుంటా, నువ్వే పడతారా మాస్తుంది. ఎంత అంత 40 కిలోలు ఉంటా కావచ్చు. నేను నీకే బాధ చేస్తాను వానికి సరిపోక పుల్ల కూడా కాకుతున్నా. మంటకు అవసరం వస్తాయి. వారేసి అటే పోయేటట్టుంది. నెక్స్ట్ అయితే కుర్కరీ తినేస్తా. నేను తినడంతో పాటుగా ఇది పూర్వలకు టేస్ట్ చేపిస్తున్నా. వద్దండి, వద్దు, ఈ బతుకు నాకు వద్దు, వానికి ఇచ్చేసేయి. ట్రయాంగిల్ క్యాప్. అరే మతిన్ తింటున్నా, ఎంత స్పీడ్ వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ 10 నిమిషాలు వచ్చేస్తుంది. ఫోన్ రెడీ పెట్టాలా, లేమో నడిపిస్తుంది కదా నీకు, నడిపోతుంది. గాలి తీసుకోతా, ఎంజాయ్. ఆఫీస్ అదే ఏర్పడలేదు, పుల్ల తగులుతుంది, లైట్గా పుల్ల ఉంది. ఈ పేదోనికి అసలు ఇచ్చేదే కాదు, వీడు రిచ్ ఉన్నప్పుడు ఏది ఇవ్వలే నాకు. ఇలా వెరైటీగా పేదోనికి పాయింట్ కూడా లేదు. పేదోళ్ళమండి, తెగతాలు చేయకండి. కట్లీస్ తిన్నట్టుంది. అట్లనే ఏం రాదు, అవి ఉన్నాయా సూత్ర రాదు. ఏంద్రా ఇది, టోబీ మొత్తం సుండే ఉన్నా. ఇన్ని రోజులు గాయస్ పూర్లు వచ్చి మధ్యలో వచ్చి వాటర్కి అయితే నేను మస్తు కష్టాలు పడ్డా. ఈసారి అన్లిమిటెడ్ వాటర్ అయితే నేను మంచిగా తాగుతాయి ఇవన్నీ. అదేంది ఛత్రపతి డైలాగా, ఇన్ని రోజులు ఎండకి ఏడ్చావు, నీళ్ళకి ఏడ్చావు, ఇప్పుడు మా పొలంలో మొలకలు వచ్చాయి, వాడి ప్లేస్ లోకి నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా?
పూర్లు కింద కూర్చున్నారేమరా మీదికి ఎక్కుమంటావా ఎక్కుమంటావా మీదికి ఎక్కితే తట్టుకోలేవు అది నువ్వు కూడా ఎక్కువ మరి నీకు కట్టు నీకు దాని మీద వండుకో మరి బొక్క వాళ్ళ అంట నువ్వు అంటావాట తక్కువ చేస్తుడు ఒక్కదాంతో ఆగట్లేదు ఇంకోటి తినలేక చచ్చిపోవాలి ఎందుకది వాడు పోయినసరిగా ఏదో సోఫా సెట్ అన్న చీరలలో వానికి రిచ్ వస్తేనే తిని 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 2 రోజులు ఎరగా పెట్టింది దానికి ఇప్పుడు ఏం పరిస్థితి ఏందో మస్తుంది ఇస్రై ఇస్రై ఇస్రే క్యాచ్ పడతాం మతి మీద ఇస్రే ఎత్తలేదా నాగిస్తారు ఎవరు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే పోయినసారి నేను రిచ్ ఉన్నా కదా అందులో ఇవి మిగిలినాయి మళ్ళీ తినడానికి పనికొస్తాయి అని చెప్పేసి అప్పుడు కొన్ని కాపాడుకొని ఇప్పుడు తింటున్నాం మళ్ళా అన్నా చెప్తున్నా ఒకటి గుర్తుపెట్టుకో అల్లకి ఏదో ఒకటి నొక్కేస్తా మంచిగా అనిపిస్తుంది నొక్కేసి లేదని చెప్పినా రానప్పుడు ఏం చేస్తారు ఆకలి చచ్చిపోమంటారా పిల్లోని చచ్చిపోర్రి ఏం లేదు పిల్లోడు ఆకలికి చచ్చిపోయేలా ఉన్నాడు నాకు వచ్చిన మొడదాకా అందుకే నొక్కేసిన మరి ఇప్పుడు నాకుంది ఎప్పుడన్నా నైట్ 1, 2, 3 ఎప్పుడన్నా జరగచ్చు దొంగతనం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త చేస్తా నేను ఏకున్నా ఆడియన్స్ చేస్తారు చెప్పే దొంగతనం చేస్తున్నాను డైరెక్ట్ చేస్తున్నానా ఏదేమైనా గాయస్ వాడు ఫస్ట్ టైం రిచ్ వచ్చినప్పుడు అయితే నేను వాడి ఐటమ్స్ మొత్తం తిన్నా ఏదేమైనా నీ అవుట్ఫిట్ భలే ఉంది మామూలుగా ఉన్నది మరి ఇలా రిచ్ వానికి ఏంటి తెలుసా డిన్నర్ షాంగాలు అమ్మా చేస్తా అసలు చేసియాల చేసిస్తావు మళ్ళా క్యాంపింగ్ కాపాడుకోరా 2-3 అలా మళ్ళా సరే పూరే నువ్వు వచ్చేది స్టార్ట్ అయిపోయింది నాకు లక్కు ప్రతిసారి రిచ్ అయ్యిగా కాదు ఏడుతున్నాయి సార్ ఒకసారి వచ్చింది అన్నట్టు ఏడుతానా ఒక్కసారి రెచ్చిపోతుంటారు కానీ గాయస్ ఎక్స్పెక్ట్ అయితే వేయలేదు రిచ్ వస్తా అని చెప్పేసి పాంతను అన్న చూద్దాం నేను విజయవంతం సామాన్లు తీసుకున్నప్పుడు ఇలా రిచ్ ఎవడొస్తారో ఎంజాయ్ చేస్తారా మతి నేను కొత్త కొండరాలు సావంగాలని రిచ్ సిట్ ఏడుందో కావాలనే ఇచ్చేసిన ఫోన్ తీ అని నువ్వు అరా ఇచ్చేదే 2 వేని మంది లీరా అంటే ఇవ్వలేదు వాడు రిచ్ ఇచ్చేసిందట నాకు తెలుసు ఆల్రెడీ చాలా రోజులు అడుగుతా ఉన్నాడు ఎప్పుడు రిచ్ రాలేదు వాళ్ళు నిజమే అనుకుంటున్నారు చిన్న పిల్లాడు ఏడుస్తున్నాడండి ఈ ఇల్లులో ఇట్నే ఉంటే కొద్దిగా బోరింగ్ అవుతుంది కాబట్టి వీటికి మంచిగా లైటింగ్ సెటప్ అయితే వేద్దాం అప్పుడు చూస్తే ఇవ్వడం కడగా కనిపిస్తాయి సరే లైట్లే ఇర్రా మొత్తం ఇల్లుకు ఓకే మూడు షెల్టర్స్ కి గాయస్ మేమైతే లైటింగ్ సెటప్ అయితే తయారు చేసేసినాము సో ఇప్పుడు లైట్లు వేస్తే చెక్కుమంటాయి 3, 2, 1 రెండు జింగిడిలే కానీ ఒకసారి లగ్జరీ హట్ చాలా క్రేజీ కనబడుతుంది లగ్జరీ 10,000 కిరాయి గదానికి లాస్ట్ రూపాయి నరిత్తా అవసరం లేదు పువ్వుతుందిగా ఇది కూడా పీకేర్ సప్లై పీకేస్ కింద వారే పీకేర్ తొత్తులే అని ఒలివిస్తుంది ఇక వస్తుంది కాబట్టి అట్లా ఆడితే ఇద్దరు కలిసి వచ్చి గాయస్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిని చోరీ చేస్తారు వాటర్ కావన్నా వాటర్ ఎందుకు కవర్ పరపర చేస్తారు మంట కావాలంటే ఇక అట్లా బాబు ఏరకపోవాలి అట్లా టైం టు టైం ఏరకపోవాలి నువ్వు అట్లా ఏరకపోయినావు అనుకో ఏదో ఒక ఫుడ్ ఐటమ్ ఇస్తా పాపం గాయస్ ఏదైనా ఒక టీం అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి డాన్స్ చేస్తాడు ఏం లేవు బాబు అట్లా ఇస్తలేవు అంత పాపిస్తాడు ఏం లేవు బాబు కొన్ని నీళ్ళన్నా
ఇయ్యా పాలు ఇయ్యా పేపర్ బోట్ ఇయ్యా రెడ్డి ఇవ్వాలా అయ్యి ఇట్నే రాయాలి అయ్యి ఇయ్యి నువ్వు అడిగినా అన్ని ఇస్తా, పాలు ఇస్తా, పేపర్ బోట్ ఇస్తా, అన్ని ఇస్తా, వాటర్ ఇస్తా. ఆ షెడ్డి వాడు ఇప్పలేడమ్మా. వీళ్ళిద్దరు గాయస్ పాపం ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ ఇవ్వమని బాగా అది చేస్తుర్రు. సో వీళ్ళకి ఏంది అంటే నేను టాస్క్ ఇచ్చిన కొద్దిగా ఎంటర్టైన్ చేయరు, నన్ను ఎంటర్టైన్ చేస్తారు ఇస్తా అని చెప్పేసి. కామన్ ఏమిస్తావు? చాక్లెట్ షెరింత ఇస్తా ముత్తం షాంగా ఇస్తా అంటే మజా నీయాత మజా వస్తుంది. షాంగా అనుకోక మంచి ముత్తుకొని తెస్తుంది. వాడి షుగర్ లెస్ కావాలండి, వాడి షుగర్ ఉంది మరి. షుగర్ వేసి ఇస్తుంది. నన్ను ఎంటర్టైన్ చేయరు, నేను నవ్వినా అనుకో ఇస్తా. దీనికి షెడ్డి గుంజేస్తా. కమాన్ కమాన్ మతిన్ డాన్స్ చేయరు ఫస్ట్ స్టెప్. మతిన్ డాన్స్ చేసిన మతిన్ నీకు ఒక స్టెప్ నేర్పిస్తాయి. ఇట్లా పెట్టు, ఇట్లా ఇట్లా అని అంతే. బాగుందేమో సైడ్ పోతుంది. రిహార్సల్ అని నవ్వేసిండు మరి సినిమాలో ఏం నవ్వుతావు? ప్రాపర్ గా ఆడియన్స్ కూడా నవ్వు రావాలి చుట్టే. ఓకే ఇంత చేతింగా మతిన్ చెప్పు. గిట్లా అంటే గిట్లా అడిది కోకుండా గిట్లా ఫ్రంట్ లెగ్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ లెగ్ నవ్వినాగో సార్ నవ్వా నా పనులు కనబడుతున్నా. నువ్వు నవ్వినా అనుకో ఆపేస్తాం. చెప్తున్నా ఇంకా స్టార్ట్ గా నేను చేస్తాను, నువ్వు నవ్వుతా ఆపేస్తాం. సరే స్టార్ట్. ఇట్లా వెనకకి దూరం పోవాలి మళ్ళా. నవ్వేడు. అరే వెనకకి దూరం పోవాలి, ఇట్లా సైడ్ పోవాలి. ఇట్లా ఎట్లా నేను సైడ్ పోతలేదు నా బాడీ. నాన్నే ఎల్మైతుంది. పనులు కనబడతాను నువ్వు. ఇంత స్టెప్ ఎత్తాం కదా. మళ్ళీ గిట్లండి మొత్తం కలిపి అయ్యారు ఒక్కరే కలిపి సినిమా వేయాలి. జూమ్ చేయి, కెమెరాలో జూమ్ చేయి. అరే ఇక ఇది స్టెప్ ఒకటి, ఇంతకుముందు నువ్వు వేసిన స్టెప్ ఒకటి, గిడ కూర్చొని గిట్ట గిట్ట అన్న స్టెప్ ఒకటి కంటిన్యూస్ అయ్యారు. ఇక వాడు స్టెప్ మార్చిన కొద్ది నువ్వు కూడా ఏదో ఒక స్టెప్ మారు. అదే చలో నవ్విండావు స్టార్ట్ అయింది. స్టార్ట్ కాదు మొత్తం ఎట్లా ఎట్లా ఎత్తా అట్లా ఆడుతున్నాం సార్. బంగారు కోడి పెట్ట వచ్చనండి వచ్చనండి కదా. నెక్స్ట్ చెప్పు. పాప ఏం పాప పట్టు పట్టు చేసిస్తారా కడుపుతున్నాను. ఇప్పుడు ఇది మన బాధ్యత కాదు, మన హక్కు. అంతే, మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవ్వకపోతే జస్ట్ నవ్విపి మనకి అంతే. జర ఇంకా చేసేవి అయితే పోయిగా. ఇప్పుడు ఇవ్వకపోతే మొత్తం డాన్స్ చేస్తూనే ఉంటాం. చచ్చిపోతావు. డాన్స్ చేస్తూనే ఉంటాం. తొందర వేసే వరకు డాన్స్ చేస్తూనే ఉంటాం. మరి తొందర కానీ చేస్తావా? డాన్స్ చేసి చంపేయమంటావా? ఏం డాన్స్ రా తొందర కానీ మర్చిపోయామండి. అయిపోయింది. ఓకే చేస్తుంది. చాక్లెట్ కావన్నా షాంగాలు కావన్నా? షాంగాలు షుగర్లెస్ షుగర్. కానీ నాకు టైం చేసుకున్నప్పుడు ఇస్తా. ఇప్పుడే కనిపెట్టిన కొత్త స్టెప్. ఏంటిది అది? కొత్త స్టెప్ నేను చేస్తా. వీళ్ళిద్దరు ఎగురుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే రాకేష్ మాస్టర్ పుల్లేగాడు ఎగిరి చూడు సేమ్ అట్నే అనిపిస్తుంది. స్టెప్
బాత్రూమ్ బ్రేక్ అలసిపోయాబట్టి వాడు సేవ రాకేష్ మాస్టర్ తో ఎగిరిన పూలేకే గుర్తున్నావు. డాన్స్ అన్నగా మినిమం ఉంటది మరి. డాన్స్ చేసి చంపేస్తా మైకేల్ జాక్సన్ తమ్ముళ్ళ మీద తాగిరు ఆడేసిరు వెనకకు. మూత అయితే పెట్టలేగా ఇలా. ఆడియన్స్ కి అండ్ కెమెరా అనుకున్న కోతి అని తెలియని విషయం ఏంటంటే ఈ రోజు మతిని గారు కింద కోతి కానీ లగ్గేసుకున్నాడు ఆడ పెట్టుకున్నాడు. నీది కాదు వీడియోది ఫస్ట్, తర్వాత ఇస్తా గానీ పనుకుంటా అప్పుడు, తర్వాత చూద్దాం. పూర్ పీపుల్ ని హెల్ప్ చేయాలి. నువ్వు హెల్ప్ చేసుడే ఏం లేదు. ఒక్కసారి చూడ అంటుందో చెప్పినావు అన్న. గుడి వేపించుకుంటా అనుకుంటాను పిచ్చగా. గాయస్ ఇప్పుడు నేనైతే శావంగాలు అనుతున్నా లోపల కూర్చొని ఆ జింగయ్యలు బయట కింద కూర్చొని వండుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు నన్ను ఎంటర్టైన్ చేసారు కాబట్టి వాళ్ళకి ప్రామిస్ చేసిన విధంగానే దీంట్లోకి ఎంచని కొద్దిగంత శావంగాలు అయితే వాళ్ళకి ఇస్తా. ప్రతి ఓవర్ నైట్ ఛార్జ్ లాగా గైస్ ఈసారి వాటర్కి అయితే డోకా లేదు, మంచిగా ఫుల్ వాటర్ ఉన్నాయి ఈసారి. పాలు చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఈ పాలలో మనం శావంగాలు వేసినాం అనుకోండి మొత్తం బయటకు వస్తే అందుకోసం పాలు తీస్తున్నాయి. ఇది కూడా చక్కగా అయిందన్న. ఇక చెంచా నాది కూడా వేడికి వేడికి ఇట్లా చక్కగా అవుతున్నాయి. ఇవి ఇట్లా ఇస్టేషన్ అనుకోండి నెట్టికి దిగుతుంది ఇట్లా. ఇది ఎట్లా తీయాలి నేను, అంత జారిపోతుంది. ఇక వచ్చింది. ఆహా పాలలో ఎలా చేసి చక్కెర వేసి గరం అయిందా? అది కూడా తేవాలి తొందరగా. ఇట్లా కథగా ఇష్టం లేదు. మళ్ళసారి నుంచి వెళ్ళి చెంచాలు కాదు, వాని కోసం మనం ఫోర్కులు తేవాలి. దాంట్లో షాన్ వస్తుంది, సరిపోతలేదు. ఏంద్రా గబ్బు వాసన, మసాలా వేసినారా మ్యాగీ మీద. స్పైసీ మ్యాగీ గబ్బు వాసన వస్తుంది. మామూలు మ్యాగీ కాదు, గార్లిక్ స్పైసీ మ్యాగీ. ఇస్ ఏ వెస్టర్న్ ఫుడ్ మేడ్ ఇన్ ఇండియా. దుర్రా నిండుగా తింటుండ మ్యాగీ. పాపం ఎన్ని రోజుల నుంచి తినలేదు అనుకోలేదు. కప్స్ తీసుకొని రండా రే పాపాత్ముడా. పాపాత్ముడా అంటావా? గైస్ పాపాత్ముడు అయితే వచ్చేసాడు. పెట్టేసే వేట కడుక్కున్నావా? నీళ్ళు బాగా నడురి ఏంటిరా ఇలా పాపము పసివాడు. చూసినరా గైస్ వాళ్ళకి శావంగాలు వండిస్తున్నా. బిచ్చం వేస్తున్నారా అండి? మా కష్టార్జితం అది. మనం కూడా నీళ్ళు లేవు సరిపోపు ఉన్నాయి కదా. అరే ఉండి లేవన్నది రేపు పాపం తగ్గుతుంది. మనం కూడా అడిగేస్తున్నాం. Man while wait for that. We try our best level. Come on. Happy Holi. Happy Makara Sankranti. 1 Happy Diwali. 2 3. తుస్సుమంటున్నాడు పై. ఇంత గాయస్ పాపాత్ములు చూడొచ్చు మీరు. ఫస్ట్ ఎవరిసిరేసారు నా మీద ఏం పర్లేదు. నా కూడా పర్లేదు.
నీళ్ళన్నీ వేస్ట్ I have lots of water. Come on, Sandira. లాస్ట్ ఆఫ్ వాటర్ ఇక్కడ నుంచి బోర్లేదాన్ని Oh, shit. ఏమో కలర్ఫుల్గా ఉంది. సార్ సార్ Atra. అరే డాన్స్ చేస్తే కొద్దిగా ఎక్కువ ఎత్తామేమో అని. ఓకే రైట్. చాలా ఇదేందుకు ఇట్లా కర్ర అయింది ఏమో అయ్యో చెంచాడి నీకు వేరే చెంచిత్తా తిన్నది నాకెందుకు మంచిది రోటీ నాన్నకన్నా మంచిగా ఉంటుందా బయటది? నువ్వు ఒక్కడే అడిగావు, నీకు రెండు ఇస్తున్నా వాడు ఎంజాయ్ సాంగాలు తింటూ ఇంకో స్టెప్ చేస్తుంది ఆల్రెడీ. కమాన్ మా నాట్యం మయూరి అయితే ఇక్కడ నాట్యం చేస్తుంది. కింద మోహన్ కాదు అవతల ఏం చేయాలి వెరైటీగా పైన తిప్పేసింది. ఇప్పుడే తినడం అయితే అయిపోయింది. తయారీనికి ఎంత కష్టపడ్డామో అంత అయితే తినేసాం. టైం టు ఎక్సర్సైజ్, ఈవినింగ్ ఎక్సర్సైజ్. కమాన్ నీ ఏ చాని చెప్పియాలనా? ఏంద్రా అది ఆర్గానిక్ ఎక్సర్సైజ్ చేసినట్టు లేదు, దానికోసం చేసినట్టుంది. ఇట్లా మొక్కాలి. అబ్బో ఉంటలేదు. అయిపోయిందా? ఫస్ట్ రెండు కాళ్ళు ఇట్లా అనేసి ఇలా అనేసి చాలు, ఒకటే స్టెప్ సరిపోతుంది. ఇది ఇలా ఇట్లా అయిపోయిందా? రెండు ఒకసారి ఇట్లా ఏవో పొట్టలో ఉన్నది అరగాలంటే ఇలా లేపు. అట్లనే ఒక అన్నాడు చెప్పండు. ఎక్సర్సైజ్ లో తర్వాయి భాగం ఇట్లా కూర్చో, ఇట్లా పట్టుకో. ఓకే ఓకే. ఒక కాల్ ఇలా, ఒక కాల్ ఇలా. కమాన్ మళ్ళా ఒక కాల్ ఈ కాలు ముంగడికి వచ్చినప్పుడు అది వెనుక పోవాలి, అది ముంగడికి వచ్చినప్పుడు ఇది వెనుక పోవాలి. అది ఇరిగిపోవాలి అంటే సో ట్రై అయ్యి కమాన్, నువ్వు చేయగలవు. లేదు 2 రోజులు కష్టపడితే అదే వస్తుంది. కమాన్ అంత అదులుతుంది వాడు, కింద పడగల అడగలి. కమాన్ ఫాస్ట్, కమాన్ నువ్వు చేయగలవు. అట్లా ఒక 100 చేయి సారు 2. అబ్బు మన బాలయ్య బాబు స్టెప్ వేద్దాం. బాలయ్య బాబు ఫ్యాన్ వచ్చేసి ఫస్ట్ రోజు ఫస్ట్ షో ఎప్పుడు వచ్చినా చూసేస్తా. కమాన్ మతిన్. అచ్చం బాలయ్య బాబు ఫ్యాన్ అనిపించుకున్నాం. అంగిరిక స్టెప్ అయితే వేస్తున్నాం బాయ్. వెనుకో ఇప్పుకుంటా ఉంటాడు, గిట్ట గిట్ట అనుకుంటా కూడా. రీసెంట్ గా వైరల్ అవుతున్న పుష్ప 2 ఒకటి ఉన్నాయి కదా, గిట్ల గిట్లా అని కిస్క్ అంటారు చూడు. ఆ స్టెప్ అయితే ఎత్తురు మళ్ళీ ఒక్కరు చూడు. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కాదా? రైట్ లెఫ్ట్ రైట్ కిస్, రైట్ కిస్. మళ్ళీ అయింది సెకండ్ టైం రెడీ పోవాలి. రెడీ 1 2 3 4 కిస్ 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 కాట్లేడు కస్కంటును గిట్ట గిట్ల ఎగరాదు ప్రతిసారి గిరిగి కిస్ 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 గిట్ట గిట్ట ఎందుకు ఊగుతున్నావురా? కాళ్ళ అవతల వేయాలా? అన్ని పోను నా దగ్గర గాయస్. ఇంకా 3 ఐటమ్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఒకటి వచ్చేసి కూల్ డ్రింక్, నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటో సూప్, ఆ తర్వాత వచ్చేసి ఒక డైరీ మిల్క్. ఈ డైరీ మిల్క్ కూడా నొక్కేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్టే నాకేసిన, చూద్దాం కూడా నొక్కేసే ఛాన్స్ ఉంది కాబట్టి తాగేసిన. ఈ టమాటా సూప్ ఏమన్నా తీసుకపోయినా సరే ఇక నో ప్రాబ్లం. మరి నువ్వు డైరీ మిల్క్ తీసి నువ్వు కూడా నాకేసేదాన్ని. టమాటా సూప్ మనం కూడా ముచ్చాడు అయిపోయా తేరుకుల్లా. ఏమనుందా? ఏర్పడలేదు కానీ మంచు పడుతుంది. నైట్ ఎట్లా మొత్తం మీద మొత్తం డొల్లనే, ఇక్కడ ఏం లేదు డొల్లా. నేను రిచ్ కదా నా కోసం అంతే డొల్లా. కట్టెలు సరిపోలే. ఆ కింద మీద బేస్ వేసుకొని కట్టిన ఉంటుంది, కింద వేసుకొని మంచిగా వేసుకుంటే అయిపోయా. మీద కట్టిండు మీద ఫస్ట్ ఫ్లోర్
ఏం లాభం ఎందుకు రస్సెల్ వైపర్స్ తో అయితే బతికిపోతా కదా వస్తుందావనా అదే ఫస్ట్ ఎక్కుతుంది తీసాడు ఇసిరేస్తాడు మతినాడు మొన్న చూసావు కదా కొంచెంసారి ఈ ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ లో కొంచెం తక్కువ ఉండే మంచు ఈసారి ఫుల్ అయింది. చెత్త బండి వచ్చిందమ్మా, చెత్త బండి, తడి చెత్త పొడి చెత్త వేరు వేసి తీసుకురండి అమ్మా. అయితే తీసుకోవమ్మా. నీకే ఇస్తున్నా. అదంతా ప్లాస్టిక్ నీ ముక్కలు దొరుకుతుంది. ఎంజాయ్ బాబు, పో పో డూ ఫెస్టివల్. చిన్న వేసుకొని ఉంటే కుసు వచ్చేటట్టు ఈ రగ్గిల్లో ఈ కాలగట్టి కొంచెం ఎత్తగా ఉంటుంది. స్టెప్ అవుతుంది కాబట్టి ఏమో జోకర్ కన్నా పడుతున్నా. కొంచెం నువ్వే అన్న చూద్దాం. మేమేసినాగా పాపం గాయస్, మతిన్ అయితే ఇవ్వరు దాకా డాన్స్ చేసిండు. మతిన్ కోసం అయితే ఒక లైక్ వేయండి గాయస్. పాపం తిండి తిప్పలేక కష్టపడుతుండు. దానికి వీడియో పైన లైక్స్ కనుక వచ్చినట్టు అయితే అటొకటి ఇటొకటి పెద్ద కట్టె వాతి ఒక తాడు కట్టి మతిని దాన్ని మీకు నడిపిస్తాం. నెక్స్ట్ ఓవర్ నైట్ ఛాలెంజ్ ఇగో మళ్ళీ ఎట్లా సైకిల్ రిమ్ లో పోతాడు ఇట్లా. ఈ పిల్లడి కష్టం చూసాను, ఒక లైక్ వేయండి అమ్మా. ఫస్ట్ వచ్చేసి ఉత్తా నడుచుకుంటూ పోతాడు, తర్వాత సైకిల్ రిమ్ లో పోతాడు, తర్వాత నెత్తి మీద ఒక బిందె పెట్టుకొని సైకిల్ రిమ్ లో పోతాడు, తర్వాత సర్కస్ ఇది. చాలా మంది ఏమంటారు అంటే ఓవర్ నైట్ ఛాలెంజెస్ లో కామెంట్లు చదవట్లేదు, అందుకనే మాకు ఇంట్రెస్ట్ వస్తలేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే చేసారు. సో ఫర్ ద ఫస్ట్ టైం, పోయినసారి మనం చీరల మీద ఓవర్ నైట్ ఛాలెంజ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. దీంట్లో మీ కామెంట్ కూడా ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు ఈ వీడియో పైన. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సాంగ్స్ 01724 అని అయితే ఉంది. కాలేజ్కి విజిట్ చేసి దాంట్లో స్టూడెంట్ లాగా క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. 100 పీపుల్ లైక్ చేసారు. చేద్దాం, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాహుల్ అభి అని అయితే ఉంది. మతిన్ కామెడీ నెక్స్ట్ లెవెల్ అట. ఈ వీడియో చూసినా చచ్చిపోతారు ఇక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇన్స్టా లవర్ అని ఉన్నది. మతిన్ అండ్ విజ్జి ఫ్యాన్స్ లైక్ వేసుకోండి అని అయితే కామెంట్ చేసిండు. 39 పీపుల్ లైక్ వేసారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జై 2324 వ్లాగ్స్ అని ఉన్నది. హాయ్ బ్రో, నైస్ వీడియో, ఫుల్ ఎంజాయ్. నెక్స్ట్ వీడియోలో సాయన్న రిచ్ రావాలి. వచ్చేసా అనిపిస్తలేదు, వేస్ట్ మామూలు కొంచెం తినా నేను తినుడు కాదు. అరే నేను మీకు వండి పెట్టిందా, నువ్వు ఒక్కనేమని ఇచ్చినా రిచ్ అని అయ్యి ఉండి ఎంతగానం చేసినా దాని గురించి డాన్స్ చేసినా డాన్స్ చేయండి. ఇడిగిరా ఏమన్నా ఉంటే అన్ని ఇచ్చేస్తా, పాయింట్ షర్ట్ అన్ని ఇచ్చేస్తా. అరే దారా లేవు, ఆ షార్ట్ ఇప్పేసి నాకు ఇప్పుడు డాన్స్ చేయకుండా నాకు నచ్చాలి. ఫస్ట్ కింద ఫ్లోర్ మూమెంట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మహేష్ లింగంపల్లి అని ఉన్నది. ఈ కామెంట్ రెడీ చేస్తలేను, చూద్దాం, మీరు పోయి చూడురా వీడియో కింద ఈ కామెంట్ ఏమన్నదో. మహేష్ లింగంపల్లి కామెంట్ చేసిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పిట్టల మనోజ్ శర్మ, ట్రైన్లో ఓవర్ నైట్ ఛాలెంజ్ చేయండి, లో బడ్జెట్ టు హై బడ్జెట్. ఓవర్ నైట్ ఎడ దొరకాలి? పోవన్నట స్లీపర్, జనరల్, లేకుంటే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ. ఓకే 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 చేయొచ్చు, చూద్దాం వీడియో. అయితే ఓకే అమ్మా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పీవైటీ రాజేష్ గేమింగ్ అని ఉన్నది. మతిన్ 24 hours బాత్రూమ్ క్లీనర్ లాగా. ఓకే ఓకే ఛాలెంజ్ ఏంది పనిష్మెంట్? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాకేత్ బాయ్ గేమింగ్ అని ఉన్నది. హాయ్ అన్న, ఐఎమ్ సాకేత్, మీ వీడియోస్ డైలీ చూస్తానైతే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హైపర్ ఎక్స్పెరిమెంట్స్ అని ఉన్నది. బ్రో మీది ఎక్స్పెరిమెంట్స్ ఛానల్లో క్యాంపింగ్స్ ఏంటి, ఓవర్ నైట్ ఛాలెంజెస్ ఏంటి అర్థం కావట్లేదు అని అయితే కామెంట్ చేసిండు. మనది ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ అయినప్పటికీ దాంట్లో మేము క్రేజీగా అనిపించే ఎవ్రీథింగ్ షూట్ చేసి అప్లోడ్ చేస్తాం. బై ద వే ఓవర్ నైట్ ఛానల్ అన్ని ఫ్యామిలీ ఛానల్ వస్తున్నాయి కాబట్టి మాకు దాంట్లో ఏ వీడియో షూట్ చేయబోతే అయితే అప్లోడ్ అయితే చేస్తాం. చూసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి, అది మా రిక్వెస్ట్. కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటే కదా, బ్యాంబూస్ తీసుకొచ్చి ఇట్లా కట్ చేసుకొని ఒక షెల్టర్ తయారు చేసుకొని దాంట్లో ఓవర్ నైట్ సర్వే అవ్వడు. ఇప్పుడు గిట్లా అనుకుంటాడా చెప్పు, గిట్లా చూడండి బాబు, రండి బాబు. సో ఇవి నేను చదివిన కామెంట్స్ మళ్ళీ నెక్స్ట్ ఓవర్ నైట్ ఛాలెంజ్ లో రీడ్ చేస్తా, ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇప్పుడైతే నిద్ర వస్తున్నట్టు అవుతుంది గైస్, పనుకుంటా ఇక, టైం కూడా అయిపోతుంది, స్లీపింగ్ టైం. సో గుడ్ నైట్, రేపు మార్నింగ్ వెళ్దాం. ఆ కాలు మంటలో పెట్టి ఒక పంటే వంటి కానీ బయట అనుకున్నట్టే ఉంది మొత్తం.
దాన్ని షెల్టర్ అనుకుంటా అంటారా వాడు దగ్గరికి చిన్న వేసుకొని మంచిగా ఒత్తుగా వేసుకుంటే అయిపోగా నువ్వు అంటే బర్ల షెడ్ ఎత్తా అంటావు. మా ఇంజనీరింగ్ ప్లాన్ ఎట్లా చేసింది నన్నే చేయమంటాడు. టైం వచ్చేసి గాయస్ 5:47 అయితే అవుతుంది. ఇప్పుడే ఈ ఆటోలు అవోటి ఇవోటి పోతుంటే మేలుకి వచ్చింది. నిజంగా ఇవి బ్యాంబూ హౌస్ అన్నట్టే కానీ నిద్ర మాత్రం మంచిగా పట్టింది. ఇవి తయారు చేసి అందరం అలసిపోయి ఉన్నాం కదా, అందుకోసం ఎవరికి ఎవరో ఒకరు లేతుండే ఎవరు లేవలే. మంచు మీరు చూడవచ్చు ఇగో ఎట్లా పడ్డది, కట్టెల మీద మీకు ఆల్రెడీ ఏర్పడుతుంది కావచ్చు. ఫుల్ మంచు పడ్డది, రగ్గులు కూడా నానిపోయినాయి కొద్దిగా గ్యాబులు ఉండడం వల్ల. ఇంత హార్డ్ ఉన్నా సరే గాయస్ ఛాలెంజెస్ని మనం ఎంటర్టైన్ చేయడానికి షూట్ చేస్తూనే ఉంటాం. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ మీరు చూసినట్లయితే మత్తినాడు అన్నాడు, ఇక్కడ అన్నం వండుకున్నాడు. ఇది మన షెల్టర్. సో ఖచ్చితంగా గాయస్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా లైక్ అయితే చేయండి. తెల్లారినాక కాలుతాం. తెల్లన్నాక అనుకుంటా కొద్ది ఇప్పుడు చూసిరు కదా చుక్కలు నీళ్ళవి మొత్తం ఎవడో నీళ్ళు పోసి లేపినట్టే ఉంది. ఒక్కొక్క సుక్క పడినా కొద్ది మొత్తం చల్లగా వస్తుంది. ఘోరంగా మంచిగా పట్టింది కదా. నీ దానికి కాదురా, అన్నిట్లో అట్లే ఉంది, వాది అట్లే ఉండొచ్చు. కానీ నీకు మధ్యలో ముఖం మీద కట్టుండేవారు కదా, సుక్కలు నీ మీద పడుతున్నాయి కానీ ఇట్లా జారిపోయినట్లు మొత్తం మీద కలిసింది ముఖం అంతా కొద్ది. ఇంకా రిచర్డ్ లేవనట్టున్నాడు, మొత్తం అనుభవిస్తున్నాయి. ఉప్పు మొత్తం 24 hours అనుకుంటున్నా అయింది. ఇట్లా ఒక పక్క కూరగాలి మొత్తం తండ్రి దాంతో ఓ ఇంకా పడుతూనే ఉన్నాయి. ఏమన్నా నాలుగు డైరీ మిల్క్ ఉండొచ్చా? చేసింది ఇప్పుడే డైరీ మిల్క్ అనుకో, డైరీ మిల్క్ అనగా లేచింది అప్పుడే లేచిన తీసుకొని మళ్ళా అనుకుంటుండు. అరే దూరం నుంచి వీర ఎట్లా అనుకుంటున్నావు? అది బాగుంది అలా కొంచెం బంక ఇస్తావా? కంపారిటివ్లీ గాయస్ పోయినసారి దానికంటే ఈసారి బాగా అసలు ఎక్కువ ఉన్నది. మంచు కూడా ఫుల్ పడ్డది కదా, వణుకుతుండు మొత్తం కాక. ఆ కట్టెలు మీద కొట్టే అన్న నీకు అవి ఉన్నాయిగా, అవి కొట్టేసి మాట్లాడదాం. నీవు పెట్టుకో, దొడ్డు ఉన్నాయి వెనుక ఉన్నాయి కదా, గుత్తికి పెట్టు మాట. ఇక్కడ మన మతిని అయితే గాయస్ మంట పెట్టేస్తుండు అందరి కోసం. ఆ రగ్గు తీసి వెళ్ళి కొంచెం మండుతుంది. కట్టెలు అంటుకుంటలేవని ఎడికైనా గడ్డి తెచ్చిండు. తెల్లందాక మంచిగా వాడు ఆ గడ్డి నానుండదా, ఎట్లా అంటుకుంటా అనుకుంటున్నారా? ఇంకా ప్లాస్టిక్ కవర్ ఎత్తేసా. అన్ని యాక్టివిటీలు అయిపోయాక కూడా గాయస్ నా దగ్గర ఇన్ని వాటర్ అయితే మిగిలి ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా ముఖం కడుక్కుందాం. ఇక లాస్ట్ పెట్టడం కాదు, ఇంకోటి నా టమాటా సూప్ కానీ చేస్తలేను. ఇక ఇది ఒకటైతే మిగిలింది చాక్లెట్. ఇటవా నువ్వేనా అలా ఫోన్ ఇచ్చేది? నేను రిచ్ అయినందుకు గాయస్ అందరికి పంచుతాను. ఇక పనులు తోముకోలే ఇంకా, పనులు తోముకోలే అప్పటివరకు. ఓవర్ నైట్లు ఏమో కానీ పనులు తోముకుంటే పడతా. కెమెరామెన్ కానీ కూడా మిత్తున్నావు గాయస్. వీడు రిచ్ వచ్చినప్పుడు అయితే ఏది ఇవ్వలే. పిక్ అనిపించి ఇయో గింత ఇచ్చిండు. మళ్ళా నువ్వు ఇవ్వలేదా? సాటుగా తీసుకుంటావుగా మళ్ళా ఆయన తేరా. సూర్యుడు వెళ్ళంగానే గాయస్ మన ఓవర్ నైట్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అవుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ లో బయటకైతే వచ్చేసిండు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సర్ర మీదకి వచ్చిండు, కనవల్ల ఎవరి దాకా. సో మొత్తానికి మన ఓవర్ నైట్ ఛాలెంజ్ ఏదైతే ఉందో బ్యాంబూ హౌసెస్ లో
అది వచ్చేసి సో ఈ క్యాంపింగ్ లో మొత్తానికి హైలైట్ ఏంది అంటే వీళ్ళిద్దరు డాన్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. ఫినిష్ అయింది కదా. సో ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్ కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. అండ్ నెక్స్ట్ ఓవర్ నైట్ ఛాలెంజ్ దేంట్లో వేద్దామో కామెంట్ అయితే వేయండి. సో బాయ్ బాయ్.